Good morning, students. Unit 5 NMOD Laplace Transforms, Lecture 13. Inverse Laplace Transform of Integral. Result. Laplace transform of f of t by t. We know this formula. Integral s to infinity f bar s ds. From this, f of t by t is equal to L becomes that side L inverse s to infinity f bar s ds. From this we want inverse Laplace transform means function of t. So t into L inverse s to infinity f bar s ds. Note. Identification. L inverse f dash L inverse integral s to infinity f dash s by fs whole square ds. ఇదిగోండి హోల్ స్క్వేర్ లోపల ఎఫ్ ఆఫ్ ఎస్ యొక్క డెరివేటివ్ ఈ న్యూమినేటర్లో ఉండాలి. హోల్ స్క్వేర్ లోపల ఉండే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఈ న్యూమినేటర్లో ఉంటేనే ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ప్రాబ్లం 1. ఫైండ్ L inverse of 2s by s square minus 4 whole square. ఇదిగోండి హోల్ స్క్వేర్ లోపల s square minus 4 ఉంది. దీని డెరివేటివ్ ఎంత 2s అక్కడ న్యూమినేటర్లో ఉంది. ఇలాంటి టైంలో ఈ ఎఫ్ ఆఫ్ టీ ఫార్ములా యూజ్ చేస్తాం. మామూలుగా పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టుకోవచ్చు. నేను వేసి చూపిస్తాను ప్రాబ్లం అయిన తర్వాత. అది మీరు హోంవర్క్ చేసుకుందరు. కానీ రెండింటిని కంపేర్ చేస్తే ఒకే ఆన్సర్ వస్తే వస్తుంది ఒకే ఆన్సర్ రాకేమవుతుంది. కానీ 2s by s square minus 4 whole square. సో f of t is equal to, write formula directly, t into L inverse s to infinity అంటే ఇక్కడ s to infinity ఉండక్కర్లా, ఈ టైప్లో ఉంటే చాలు. ఈ టైప్లోనే s to infinity ds అక్కర్లా, ఫార్ములాలో వస్తుంది అది. s to infinity f bar s ds is equal to t into L inverse of s to infinity f bar s 2s by ఏది ఇచ్చాడో అదే s square minus 4 whole square. సరిగ్గా రాద్దాం. ఇది L inverse of f dash s by f of s whole square ఫామ్లో ఉంటే, ఈ ఫామ్లో ఉంటే, ఇది కొంచెం గందరగోళంగా ఉంది. ఐడెంటిఫికేషను. సో s స్క్వేర్ డెరివేటివ్ 2s, 4 డెరివేటివ్ 0 కాబట్టి పైన ఉంది కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ds ఏమవుతుందంటే t ఇంటూ L ఇన్వర్స్. కొంతమంది ft బై టీ రాసుకుని ఇదంతా చేసిన తర్వాత టీతో మల్టిప్లై చేసుకుంటారు. అలాగే చేసుకోవచ్చు. ఇలాగే ఫార్ములా రాయాలని రూల్ ఏం లేదు. చూడండి, దీని డెరివేటివ్ పైన ఉంది. అప్పుడు ఇదేమవుతుందంటే -1 బై s స్క్వేర్ మైనస్ 4 అవుతుంది. -1 బై s స్క్వేర్ మైనస్ 4 అవుతుంది. ఎలాగో చూద్దాం. నేనేం చెప్పాను, ఇంటిగ్రల్ f డాష్ x బై f ఆఫ్ x హోల్ స్క్వేర్. అదేలే s పెట్టాలండి ఇక్కడ. x ఇంటర్మీడియట్ లాగా చెప్పాలిగా నేను. ఇలా ఉందనుకో, ఈ f ఆఫ్ xని t అనుకున్నారనుకోండి,
అప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది, డిటి అవుతుంది. అప్పుడు ఇంటిగ్రల్ ఇది డిటి బై ఇది టీ స్క్వేర్ అవుతుంది. ఇంటిగ్రల్ 1/t² అంటే -1/t. సో -1/t అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎస్. ఇది ఆ స్క్వేర్ పోతుంది, -1/, ఆ స్క్వేర్ పోయి వేయటమే. అది ఇదంతా మీరు తెలుసుకోవడానికే, మీరు ఎగ్జామ్లో రాయక్కర్లేదు. ఇప్పుడు నేను ఎలా వచ్చిందో చెప్పాలి కదా, లేదా మీకు ఇది ఎలా వచ్చేసింది అనుకుంటారు. అది ఇలాగా హోల్ స్క్వేర్ దాంట్లో ఉన్నది డెరివేటివ్ పైన ఉంటే -1/, ఆ హోల్ స్క్వేర్ లేకుండా రాయడమే. ఎందుకంటే ఇది ఎవిడెన్స్, ఇది ఎవిడెన్స్. ఎస్ టు ఇన్ఫినిటీ టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ అప్పర్ లిమిట్ -1/∞ 0 మైనస్ ఎస్ బదులు ఎస్ఏ పెడతాం, -1/s² -4 టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ 1/s² -2². సో టీ ఇంటూ 1/2 sin h2t దాని ఫార్ములా. సో t/2 sin h2t. చూడండి కొంచెం అంటే అదే కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఈ డిస్టర్బెన్స్ మనసులో పెట్టుకోమండి. ఇది ఓన్గా చెప్పే కదా, అప్పుడప్పుడు చెప్పే ఏ విధంగా పిల్లలకి ఐడెంటిఫై చేయాలనేది అప్పుడు థాట్ వచ్చింది నాకు. ఇప్పుడే ఇలా చెప్తే బాగుంటుందని చెప్పా. ఇది కొంచెం కన్ఫ్యూజన్ అయ్యింది. ఇక్కడ రాశానుగా క్లియర్గా ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలో. ఇలా ఉన్నప్పుడు ఈ ఫార్ములా చేసుకోవాలి. ఇక్కడ f(t/t) వేసుకుని ఇదంతా అయిన తర్వాత టీతో మల్టిప్లై చేసుకోవచ్చు, లేదంటే ముందే టీ రాసుకోవచ్చు, తప్పేం కాదు. సేమ్ ప్రాబ్లంకి పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ చేయాలంటే f(s) ఇచ్చిందని తీసుకుంటాం. 2s/s² -4² 2s/ ఇది a² - b² ఫార్ములా, a - b × a + b అంటే s - 2 × s + 2 2. 2s/s - 2 2 s + 2 దీని ఎలా రాస్తాం పార్షియల్ ఫ్రాక్షన్స్లో? దిస్ ఈజ్ కూడా a/s - 2 ప్లస్ b/s - 2 2 c/s + 2 ప్లస్ d/s + 2 2. ఎల్సిఎం కట్టడం, కోఎఫిషియన్స్ కంపేర్ చేయడం ఇదంతా మీరు చేసుకోండి. నాకు వచ్చిన ఆన్సర్ మీకు వస్తుంది. ఇది కొంచెం మరి 2 పేజీలు పడుతుంది. అదే కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేశారనుకోండి, నేను చెప్పిన ఐడెంటిఫికేషను 2 మినిట్స్లో అయిపోతుంది. 2 మినిట్సా 10 మినిట్సా? ఓన్లీ హాఫ్ పేపరా 4 పేజెసా? దట్ ఈజ్ యువర్ డెసిషన్. ప్రాబ్లం 2, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ s/s² + a² 2. కనీసం ఈ ప్రాబ్లం కనీసం మైనస్ ఉండటం వల్ల ఇలాగా ఫ్యాక్టర్స్ కట్టి హోల్ స్క్వేర్ చేసి ఇలాగ పార్షియల్ ఫ్రాక్షన్స్ రాయగలిగాం. దీనికి ఎలా రాయాలి మరి? s + ia × s - ia అని రాయాలి. s + ia హోల్ స్క్వేరు, s - ia హోల్ స్క్వేరు, దానికి ఈ విధంగా రాసుకుని చేయాలి. వర్కౌట్ అవ్వదండి. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఈ మెథడే ఈజీ. చూడండి, s² డెరివేటివ్ హోల్ స్క్వేర్ ఉంది, ఈ లోపల ఉన్న దాని డెరివేటివ్ పైన ఉంది, అంటే 2s లేదు అనుకోవచ్చు. 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేస్తాం, 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేస్తాం, ఆ ఫామ్ తీసుకొస్తాం. సో యు రైట్ f(t) = t వేసినా = t ఇంటూ రాసినా తప్పలేదు. ఎల్ ఇన్వర్స్ s/∞ f(s) ds t ఎల్ ఇన్వర్స్ s/∞ f(s) s/s² + a² 2 ds. పైన 2s ఉండాలి కాబట్టి 2తో డివైడ్ చేశాను, అక్కడ 2తో మల్టిప్లై చేస్తున్నాను. 2s/s² + a² 2 ds t/2. దీనికి ఇంటిగ్రేషన్ చెప్పాను కదా ఎలాగో, -1/, ఈ లోపల ఉన్నది వేయటమే, s² + a². సింపుల్ ఇంటిగ్రేషన్ s/∞.
ఎస్ టు ఇన్ఫినిటీకి ఇదంతా చెప్పక్కర్ల మార్జిన్లో ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా. -1 లోపల ఉన్నది వేయటమే. t/2 L ఇన్వర్స్ అప్పర్ లిమిట్ 1/∞ 0 మైనస్ లోవర్ లిమిట్ ఎస్ బదులు ఎస్ పెడతావు. అదిగోండి t/2 L ఇన్వర్స్ 1/s² + a² t/2 ఇంటూ 1/a sin at దీని ఫార్ములా. సో t/2a sin at, దిస్ ఈజ్ L ఇన్వర్స్ ఆఫ్ s/s² + a² హోల్ స్క్వేర్. ఫార్ములా కాడ ఉపయోగపడుతుంది ఇది. L ఇన్వర్స్ s/s² + a² హోల్ స్క్వేర్ t/2a sin at. Find L inverse 2s/s² - 9 whole square. 9 means 3 square. A is 3 here. Do homework. 5 మోడల్ ఇదేమో 4 స్క్వేర్ కింద రాస్తాం. ఇది హోంవర్కే. 5 మోడలే. Find L inverse of s + 2/s² + 4s + 5 whole square. పైన ఫంక్షన్ ఆఫ్ ఎస్ కింద ఫంక్షన్ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ మోడల్ కింద వస్తుంది అని మీరు f(t) = e ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ ఇంటిగ్రల్ s to ఇన్ఫినిటీ f(s) ds ఫార్ములా వేయండి. t ఇంటూ L ఇన్వర్స్ s to ఇన్ఫినిటీ f(s) s + 2/s² + 4s + 5 హోల్ స్క్వేర్ ds. మరి ఆ మోడల్ కింద రావట్లేదు అంటే వస్తుంది, కొంచెం ఊపిపట్టాలి. అప్పుడు అన్నీ డైరెక్ట్గా ఉండవు కదా, ఇలాగా డైరెక్ట్గా లేవు. ఇక్కడ s + 2 దీన్ని s + 2 హోల్ స్క్వేర్ కింద రాసుకుంటే s² + 4s + 4 5 ఉంది కాబట్టి 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ప్రకారం e⁻²tని బయటికి ఇంటేయండి. e⁻²t +2 కాబట్టి L ఇన్వర్స్ s to ఇన్ఫినిటీ L ఇన్వర్స్ s to ఇన్ఫినిటీ s + 2 ప్లేస్లో s వస్తుంది బై ఇక్కడేమో s² + 1 హోల్ స్క్వేర్. చూసారా, ఆ మోడల్ వచ్చింది. s² డెరివేటివ్ 2s లేదు కాబట్టి /2 వేస్తాం. ఇక్కడ /2s చేస్తాం. s to ఇన్ఫినిటీ 2s/s² + 1 హోల్ స్క్వేర్ ds t/2 e⁻²t L ఇన్వర్స్ ఎంత ఉండేది ఇంటిగ్రేషను -1/s² + 1 అని చెప్పాను. s to ఇన్ఫినిటీ t/2 e⁻²t L ఇన్వర్స్ ఆఫ్ అప్పర్ లిమిట్ -1/∞ 0 మైనస్ ఆఫ్ -1/s² + 1. సో t/2 e⁻²t L ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 1 sin t ఫార్ములా. t/2 e⁻²t sin t. t/2 e⁻²t sin t. సేమ్ ప్రాబ్లం పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలనుకోండి. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఊరిని పక్కన రాసి చూపిస్తాను మీకు ఎలా రాయాలో. మార్జిన్లో రాసి చూపిస్తా. చేయను, నాకు ఇష్టం లేదు చేయడం. నేను కొంచెం మెథడ్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకుంటా కానీ ఇష్టపడతా, కానీ ఈ బండ మెథడ్ నేను చేయలేను. as డిగ్రీ 2 కాబట్టి as + b బై s² + 4s + 5 + cs + d బై హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకోటి వస్తుంది 4s + 5 హోల్ స్క్వేర్. దీనికి ఎల్సిఎం కట్టుకుని ఏబిసిడీలు కట్టి చేస్తే ఇదే ఆన్సర్ వస్తుంది. రాకుండా ఉండదు, కానీ 2-3 పేజీలు పడుతుంది. మీకు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోండి, చెక్ చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ s. So in this we use the result
ద రిజల్ట్ ఈజ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎఫ్ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ టీ ఆర్ డి బై డిటి ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, డి బై డిటి ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ఆర్ఎస్ని ఎస్తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. ఎస్ స్క్వేర్ ఉందనుకో డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ 2 సార్లు వస్తుంది. ఎస్ క్యూబ్ ఉందనుకో మీకు బోలెన్ టైం కలిసి వస్తుంది ఈ ప్రాబ్లమ్స్లో, అంతకు మించి ఏం లేదు. సపోజ్ ప్రాబ్లమ్ 1, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఎస్ లాగ్ ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ బి. ఈ ఎఫ్ఆర్ఎస్ని మీరు ఎస్ మైనస్ ఏ లాగ్ ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ బి తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇది ఎస్ ఇంటూ ఎఫ్ఆర్ఎస్ లాగా ఉంటుంది. అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు మనం ఎస్ ఇంటూ ఎఫ్ఆర్ఎస్ మోడల్లో. మరి లాగర్థం అంటే ఎలా చేస్తాం మనం? ఎఫ్ ఆఫ్ టీ రావాలంటే మరి ఈ ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ టీకి డెరివేటివ్ కట్టాలంటున్నాడు కదా ఇక్కడ. మరి ఎఫ్ ఆఫ్ టీ రావాలి కదా. ఎఫ్ ఆఫ్ టీ రావడానికి మనకు ఒక ఫార్ములా ఉంది, ఆల్రెడీ చెప్పాను మీకు. ఇది లాగర్థమ్స్ ఉన్నప్పుడు టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ ఇన్వర్స్ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ఆర్ఎస్ మైనస్ ఎల్ ఇన్వర్స్ డి బై డిఎస్ ఆఫ్ లాగ్. ఆల్రెడీ చెప్పిన మోడలే కాబట్టి ఈ మోడల్ అంతా కొంచెం తక్కువ ప్రాబ్లమ్స్ నేను చెప్తా. మైనస్ ఎల్ ఇన్వర్స్ డి బై డి, అప్పుడు డెరివేటివ్ కట్టకూడదు. లాగ్ ఎం బై ఎన్, లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎల్ ఇన్వర్స్, డెరివేటివ్ ఇప్పుడు కట్టేయచ్చులేండి, 1 బై ఎస్ మైనస్ ఏ మైనస్ 1 బై ఎస్ ప్లస్ బి. మైనస్ అలాగే ఉంచి ఎల్ ఇన్వర్స్ లోపల బయటకెళ్ళండి. ఎల్ ఇన్వర్స్ 1 బై ఎస్ మైనస్ ఏ. స్టెప్ బై స్టెప్ చేయండి, ఒక స్టెప్ ఎక్కువ వచ్చినా స్టెప్ బై స్టెప్ చేయండి. దీనికి ఇలాంటి లెక్కకి పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా పనికిరాదు కదా. ఇదే దిక్కు, దీనికి ఈ మెథడే దిక్కు. ఇస్తున్నాడు ఎగ్జామ్స్లో. ఇది ఆల్జబ్రాక్ ఈక్వేషన్స్ ఫ్యాక్టర్స్ ఉంటే మరి పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నా చేసుకోవచ్చు అని ఒక ఐడియా మీకు రావచ్చు. అట్ట కుదరదు. ఇది ఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ బీటీ, మైనస్తో మల్టిప్లై చేశారనుకోండి, ఈ పవర్ బీటీ మైనస్ ఈ పవర్ ఏటీ. దీంట్లో నాకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ టీ, ఈ పవర్ బీటీ మైనస్ ఈ పవర్ ఏటీ బై టీ. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? ఎస్ ఇంటూ అని అడిగాడు. ఎల్ ఇన్వర్స్ ఎస్ ఇంటూ లాగ్ ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఎస్ ఇంటూ ఎఫ్ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఈ ఫార్ములా డి బై డిటి ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సో డి బై డిటి ఆఫ్ ఈ పవర్ బీటీ మైనస్ ఈ పవర్ ఏటీ బై టీ. యూజ్ యూ బై వి ఫార్ములా. డెరివేటివ్ కట్టేటప్పుడు యూ బై వి ఫార్ములా యూజ్ చేద్దాం. వి ఇంటూ టీ ఇంటూ ఈ పైదానికి డెరివేటివ్ కట్టు, బిఈ పవర్ బీటీ మైనస్ ఏఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ బీటీ మైనస్ ఈ పవర్ ఏటీ ఇంటూ 1, టీ డెరివేటివ్ 1 బై వి స్క్వేర్. వి స్క్వేర్ అంటే టీ స్క్వేర్. అంతే. అలా డెరివేటివ్ కట్టి వదిలే. సింప్లిఫై ఏం క్యాన్సిల్ అవ్వవు, ఏబీలు కదా, క్యాన్సిల్ కూడా అవ్వవు. అలా వదిలేయటం బెటర్. మా అయితే ఇలాగ రాయొచ్చాము. ఇక కామన్ తీసుకుంటారంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇలా రాసుకోవచ్చు. ఈ పవర్ బీటీ ఇంటూ బీటీ మైనస్ 1 ప్లస్ ఈ పవర్ ఏటీ ఇంటూ 1 మైనస్ ఏటీ బై టీ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు మ్యాక్సిమం. సో ఫైండ్ ప్రాబ్లమ్ 2, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఎస్ ఇంటూ లాగ్ ఎస్ ప్లస్ 2 బై ఎస్ మైనస్ 3. ఏబీలు బదులు నెంబర్లు పెట్టాలండి, చేసుకోండి. ఇది హోంవర్క్. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ లాగ్, ఇది అంతే, ఇది హోంవర్క్. ఆ మోడలే లాగర్థమ్స్. ఇది వచ్చేప్పటికల్లా ఎస్ ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఎస్ ప్లస్. ఆల్రెడీ నేను ట్యాన్ ఇన్వర్స్ ఎస్ ప్లస్ వాళ్ళు ఇంతకుముందు లెక్చర్లో చేశాను ప్రాబ్లం. అలాగా దీన్ని చేసుకుని ఎస్ ఇంటూ ఎఫ్ఆర్ఎస్కి ఫార్ములా ఎలా వేయాలో వేసుకుని ఇప్పుడు పైన చెప్పిన మోడల్ అని చేసుకోండి. ఈ 3 చాలా
ఈజీ కాబట్టి నేను హోంవర్క్ ఇస్తాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఇది కూడా హోంవర్క్ ఇవ్వచ్చు, కానీ ఒకసారి చెప్తే కానీ మీకు చేసుకోలేరనే ఉద్దేశంతో చెప్తున్నా. ఫైండ్ ln ఇన్వర్స్ ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. దీన్ని కొద్దిగా మనం కొంచెం ఆలోచించామనుకోండి, ఈ ఎస్ ఇంటూ ఎఫ్ఆర్ఎస్ మోడల్లోకి రావచ్చు. ఎస్ ఇంటూ ఎఫ్ఆర్ఎస్ మోడల్ ఎలా తీసుకురావాలంటే ln ఇన్వర్స్ ఎస్ ఇంటూ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనుకుంటే అప్పుడు ఇదేమవుతుంది, ln ఇన్వర్స్ ఎస్ ఇంటూ ఎఫ్ఆర్ఎస్ అవుతుంది. ఈ మోడల్కి వస్తుంది. కాబట్టి కొంచెం ఎస్ స్క్వేర్ని నేను ఎస్ ఇంటూ ఎస్ ఏంటి నాకు ఉపయోగం, ఇదిగోండి హోల్ స్క్వేర్ ఉంది, లోపల డెరివేటివ్ ఎస్ స్క్వేర్, ఎస్ డెరివేటివ్ 2s, 2 లేకపోతే 2తో డివైడ్ చేస్తాం, మల్టిప్లై చేస్తాం. అంటే ఈ లోపల ఉన్న డెరివేటివ్ పైన ఉన్నది. ఆ మోడల్ ఇంతకుముందే చెప్పాను నేను, అది ఈజీగా చేసుకోవచ్చు. నేను దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలంటే అవ్వదు కదా, టైం పట్టేస్తుంది. అందుకే ఇది ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎస్ ప్లస్ ఐఏ ఇంటూ ఎస్ మైనస్ ఐఏ కింద రాసుకొని హోల్ స్క్వేర్ తీసుకుని చేయాలి, చాలా టైం పట్టేస్తుందండి. మీరు కొంచెం ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది. అంటే నేను ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ తీసుకున్నాను. ఓకే, ఎఫ్ఆర్ఎస్ ఈ విధంగా ఉంది కాబట్టి నేను ఇంతకుముందు వేసినట్టుగా ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ln ఇన్వర్స్ ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ఆర్ఎస్ డిఎస్, టీ ఇంటూ ln ఇన్వర్స్ ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ఆర్ఎస్ అంటే ఇది ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ డిఎస్. 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేస్తున్నా. 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ డిఎస్. t/2 ఇక్కడ ఏంటి పరిస్థితి, దీని ఇంటిగ్రేషన్కి ఒక ఈజీ మెథడ్ చెప్పాను కదా, -1 బై కింద ఉన్నదానికి స్క్వేర్ చేసి వేసేయడమే. ఎస్ టు ఇన్ఫినిటీ t/2 ln ఇన్వర్స్ అప్పర్ లిమిట్ పెట్టాం అనుకోండి, -1 బై ఇన్ఫినిటీ 0 -1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో t/2 ln ఇన్వర్స్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో t/2 ln ఇన్వర్స్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1 బై ఏ సైన్ 80. ఇదంతా ఎఫ్ ఆఫ్ టీ అయింది. ఏమండి, ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లం ప్రకారం ln ఇన్వర్స్ ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అన్నాడు కదా, దీన్ని ఎలా రాశాను నేను, ఎస్ ఇంటూ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాశా. అంటే ఇది ఎలా అయింది, ln ఇన్వర్స్ ఎస్ ఎఫ్ఆర్ఎస్ అయింది. దీన్ని ఎఫ్ఆర్ఎస్ అనుకున్నాను కదా, అప్పుడు ఇది ఏమవుతుందండి, d/dt ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. d/dt ఆఫ్ ఎఫ్ డాష్ టీ అనొచ్చు, d/dt అనొచ్చు. ఎఫ్ ఆఫ్ టీ అంటే పైన వచ్చింది, టీ సైన్ 80/2a. ఇక్కడ 2a కాన్స్టెంట్, 1/2a బయటికి లాగండి. d/dt టీ సైన్ 80 1/2a యూవీ ఫార్ములా టీ ఇంటూ వి డెరివేటివ్ ఏ కాస్ 80 ప్లస్ సైన్ 80 ఇంటూ టీ డెరివేటివ్ 1. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 80 కాస్ 80 ప్లస్ sin 80/2a. 80 cos 80 plus sin 80/2a. ఇలా చేసుకునే మెథడాలజీ. అలాంటప్పుడు ఇలాగా ఈ ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేరు ఇవన్నీ చూసారా, వీటికి ఒక మెథడ్ కనిపెట్టాడు, కన్వల్యూషన్ థియరం అని. నెక్స్ట్ అదే వస్తుంది మనకి. కన్వల్యూషన్ థియరం ప్రకారం చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవాల్యూట్ అంటాడు, ఎవాల్యూట్ బై యూజింగ్ కన్వల్యూషన్ థియరం అంటే కన్వల్యూషన్ థియరమే చేస్తాం. అదే ఎవాల్యూటింగ్ అని వదిలేసాడు అనుకోండి, ఇప్పుడు ఇలాంటి వాటిలో ఈ మెథడ్ అంతా గుర్తులేదు అనుకోండి, మీకు కన్వల్యూషన్ థియరం చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది కన్వల్యూషన్ థియరం. ఆ మెథడ్ కూడా మీకు చెప్తాను నేను. సో ప్రాబ్లం ఈ 2 ప్రాబ్లమ్స్ అదే మోడల్లో హోంవర్క్ చేయండి.
ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ఇచ్చాను, అంటే 3 స్క్వేర్ కింద లెక్క. ఏ అంటే 3, ఇక్కడ ఎస్ స్క్వేర్ మైనస్ 4 అంటే ఇక్కడ 2 స్క్వేర్ కింద లెక్క. ఆ పై మోడల్లోనే ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్ వచ్చేట్టుగా మార్చుకుని దీన్ని ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డివిజన్ బై ఎస్. సో వీ నో ఎల్ ఆఫ్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ dt 1/s ఎఫ్ బార్ ఎస్ ఆల్రెడీ చేసేంత ముందు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఈ ఎల్ అడ్డు వెళ్తే ఎల్ ఇన్వర్స్ అయింది. అంటే ఎల్ ఇన్వర్స్ 1/s ఎఫ్ బార్ ఎస్ కూడా ఇంటికి 0 to t ఎఫ్ ఆఫ్ టీ dt. ఇక్కడ డివిజన్ బై ఎస్ వచ్చింది చూడండి, ఎఫ్ బార్ ఎస్ బై ఎస్, డివిజన్ బై ఎస్ అనమాట. అంటే మనం ప్రాబ్లమ్స్ చేసేప్పుడు చూడండి, ప్రాబ్లం 1 ఫైండ్ ఎల్ ఇన్వర్స్ 1/s స్క్వేర్ s into s square plus a square 1/s into s square plus a square. ఇది ఎఫ్ బార్ ఎస్ని ఏమనుకోవాలి మనం, ఎఫ్ బార్ ఎస్ని 1/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనుకోవాలి. అప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది, ఎల్ ఇన్వర్స్ ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ 1/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీని ఫార్ములా తెలుసు కదా, 1/a sin at. ఆ విధంగా ఎఫ్ ఆఫ్ టీ డైరెక్ట్గా వచ్చేస్తుంది, మీకు ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ డైరెక్ట్గా వస్తుంది, 1/a sin at. ఇప్పుడు మనకి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, అది ఎలా ఉందండి ఇది, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఎఫ్ బార్ ఎస్ డివిజన్ బై ఎస్. డివిజన్ బై ఎస్కి ఫార్ములా ఏంటి, ఇంటికల్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ dt ఇంటికల్ 0 to t. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ టీ, 1/a sin at dt. 1/a కాన్స్టెంట్, ఇంటిగ్రల్ sin at మైనస్ cos at బై a 0 to t 1/a ఇంటూ అప్పర్ లిమిట్ టీ బల్ టీనే పెడతాం, మైనస్ cos at మైనస్ హాఫ్ మైనస్ ఇక్కడ cos 0 1 మైనస్ 1 బై ఏ. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1 మైనస్ cos at బై ఏ స్క్వేర్, 1 మైనస్ cos at బై ఏ స్క్వేర్. సో ఫైండ్ ఎల్ ఇన్వర్స్ 1/s ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. డూ హోంవర్క్. ఇక్కడ ఎస్ స్క్వేర్ మైనస్ 9 అంటే 3 స్క్వేర్ కింద రాస్తాం, 2 స్క్వేర్ కింద రాస్తాం. ఇవన్నీ అదే మోడల్లో చేసుకోవచ్చు. హోంవర్క్ చేయండి కంపల్సరిగా. ప్రాబ్లం 5 ఇది కూడా హోంవర్క్ ఇవ్వచ్చు, కానీ కొద్దిగా నేను ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కదా, కొంచెం ఇబ్బంది పడతారని చెప్తున్నా. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ 1/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. పైన కింద ఎస్తో మల్టిప్లై చేశాను. 1/s ఎఫ్ బార్ ఎస్ మోడల్ వచ్చింది నాకు. ఇప్పుడు ఎఫ్ బార్ ఎస్ అంటే ఇది ఈ వాల్యూ చేయడానికి కింద డెరివేటివ్ పైన ఉంది, ఆ మోడల్ చేసేంత ముందు అదే రకంగా చేసుకుంటూ వచ్చాను. t/2a sin at వచ్చింది ఎఫ్ ఆఫ్ టీ. అప్పుడు 1/s ఇంటూ ఎఫ్ బార్ ఎస్ ఫార్ములా 0 to t ఎఫ్ ఆఫ్ టీ dt ఉపయోగించా. t/2a 1/2a కామన్ వచ్చేసింది. ఇక్కడ చైన్ రూల్ వేసానండి, టీ అలాగే ఉంచి ఇంటిగ్రల్ sin at మైనస్ cos at బై టీ మైనస్ ఈ టీ డెరివేటివ్ 1, దీనికి ఇంటిగ్రేషను sin at బై టీ. టీ అంటే ఆల్రెడీ టీ ఉంది కాబట్టి టీ స్క్వేర్ అవుతుంది. 0 to t పెడతాం, 1/2a. ఇక్కడ టీ కాదు, కాన్స్టెంట్ ఏ, ఇది ఏ స్క్వేర్ ఇంటిగ్రల్ sin at మైనస్ cos at బై ఏ మైనస్ sin at బై ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఇప్పుడు అప్పర్ లిమిట్ పెట్టామనుకోండి, టీ బదులు టీ మైనస్ టీ cos at బై ఏ, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin at బై ఏ స్క్వేర్. ఇదంతా అప్పర్ లిమిట్, మైనస్ లోవర్ లిమిట్. 0 పెట్టాం, ఇది 0 అయిపోతుంది. టీ బల్ 0 పెడితే 0 అంటే సంథింగ్ 0, sin 0 అయిపోయింది. అరే భలే అయిపోయింది. ఇప్పుడు ఏ స్క్వేర్ ఎల్సిఎం తీసుకున్నారు అనుకోండి, ఆ ఏ స్క్వేర్ బయటకు వస్తే 1/2a క్యూబ్ అవుతుంది. ఇంటూ ప్లస్ ముందు రాద్దాం, sin at మైనస్ 80 cos at
కంగారేం లేదు, మెల్లిగా జాగ్రత్తగా చూసుకోండి, కంగారేం లేదు. దీనికి ఈజీ మెథడ్ ఉంది. దీనికి ఈ ప్రాబ్లంకి మనం కన్వల్యూషన్ థియరం వేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఉండే డిఫికల్టీ ఏంటంటే 2 cos A cos B ఫార్ములా రావాలి, 2 sin A sin B ఫార్ములాస్ రావాలి, అక్కడ ట్రిగ్నోమెట్రీ రావాలి, ఇక్కడ ఇంతకుముందు యూజ్ చేసిన ఫార్ములాస్ రావాలి.